ఫోర్టిల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. గత 2 రోజులుగా మనం ఒక వివాదాన్ని గురించి చూస్తూనే ఉన్నాం. ఏమిటి అంటే బాయ్కాట్ లైలా అని చెప్పేసి బాయ్కాట్ లైలా అని చెప్పేసి ట్వీట్స్ ఎక్కువగా రావడం జరుగుతూ ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే ఒక సినిమా ఫంక్షన్లో పృథ్వీ అనేటువంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు చేసినటువంటి పెంట. నిజానికి ఒక సినిమాని తీయడం అంటే చాలా 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 కష్టమైన విషయం. దానిలో ఎన్నో అంశాలు ఉంటాయి. అదేవిధంగా కొన్ని కుటుంబాలు దాని మీద బ్రతుకుతూ ఉంటాయి. ఎందుకంటే సినిమా నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఆ బాధలన్నీ మాకు తెలుసు. మేము కూడా ఆ బాధలన్నింటినీ కూడా చూసినటువంటి వాళ్ళమే. మా నాన్నగారు సినిమా తీసేటప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ స్థాయి నుంచి డబ్బింగ్ సినిమాలు డబ్ చేసి తమిళ సినిమాలు డబ్ చేసి రిలీజ్ చేసేవారు. ఆ స్థాయి వరకు కూడా ఆ సినిమాలు రిలీజ్ చేసే టైంలో, ఆ ప్రొడ్యూసింగ్ చేసే టైంలో ఎలా ఉంటుంది ఇంట్లో వాతావరణం అంటే చాలా గంభీరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ఏం చేస్తారంటే ఉన్న ఇల్లులు, పొలాలు అన్నీ తాకట్లు పెట్టేసేసి ఆ సినిమాని తీసుకొచ్చి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ సినిమాని తీసుకొచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ నుంచి మళ్ళీ డబ్బులు అందుకున్నాకనే అవన్నీ విడిపించుకుంటారు. మళ్ళీ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాపర్టీని తాకట్టు పెట్టి మళ్ళీ రిలీజ్ చేసుకోవటం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఆ సినిమా బాగుంటే బాగా డబ్బులు వస్తే ఓకే, లేదంటే ఆ ప్రొడ్యూసరు రోడ్డుని పడ్డమే. అప్పటి పరిస్థితులు అలా ఉండేవి. ఎందుకంటే అప్పుడు ఒక సినిమా అంటే స్ట్రైట్ పిక్చర్ అయితే 40 lakhs 50 lakhsలో అయిపోయేది. ఇది నేను చెప్తుంది ఎప్పుడు మాట అంటే 98, 99 ఆ టైంలో మాట. అంటే ఒక చిన్న బడ్జెట్ సినిమా అంటే 48 lakhs 50 lakhsలో బడ్జెట్ సినిమా అంతా కూడా కంప్లీట్ అయిపోయేది. అట్లాంటిది అదే డబ్బింగ్ మూవీ అయితే 20-25లో అయిపోయి ఉండేది. ఇవాళ సినిమా బడ్జెట్లు బాగా పెరిగిపోయాయి. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు పెరిగిపోయాయి. ఇటువంటి పరిస్థితిలో ఒక సినిమా తీయడం అంటే ప్రొడ్యూసర్కి ఎలా ఉందంటే, ఒక తల్లి ప్రసవ వేదన పడి 9 మాసాలు మోసి ప్రసవ వేదన పడి బిడ్డని కన్న తర్వాత ఆ బిడ్డ బ్రతికి హ్యాపీగా జీవించడం అనిపిస్తుంది ఒక సినిమా రిలీజ్ అయ్యి మంచిగా హిట్ కొడితే. అట్లా సినిమాకి ఎంతో కష్టపడతాడు ప్రొడ్యూసరు. డే అండ్ నైట్ ఎంతో మానసికమైనటువంటి బాధ. వస్తుందా ఈ సినిమా, రిలీజ్ అవుతుందా, రిలీజ్ అయ్యాక ఈ సినిమా పరిస్థితి ఏంటి, ఆడితే ఏంటి, ఆడకపోతే రోడ్డున పట్టమే కదా. అందుకని చెప్పేసి ఎంతో కష్టపడి సినిమాని తీస్తారు. పాపం విశ్వక్సేన్ విషయానికి వచ్చేటప్పటికి అతనే ప్రొడ్యూసరు, అతనే రైటరు, అతనే డైరెక్షన్ కూడా చేసుకుంటూ ఉంటాడు. జనరల్గా ఎక్కువ శాతం టాలెంటెడ్ పర్సన్. ఎందుకంటే చాలా సినిమాలు అదే ఫలక్నామా దాస్ కానివ్వండి, అతను దమ్కి అనే కానివ్వండి, ఇవన్నీ కూడా దాస్ కా దమ్కి, ఇవన్నీ కూడా అతను ఓన్గా తీసుకున్నటువంటి సినిమాలే, అలా చేసినటువంటి సినిమాలే, సక్సీడ్ అయినటువంటి సినిమాలే. అలాంటి వాడు చిన్న పొరపాటు ఏంటంటే చిరంజీవి గారిని పంపించేసేసి వద్దాం అనుకునే లోపు ఈ పృథ్వీ అనే క్యారెక్టర్ ఆర్టిస్టు మైక్ తీసేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, ఆయన ఏదో గ్లడ్జ్ ఉంది, ఆయనకి ఒక పార్టీ పైన గ్లడ్జ్ ఉంది, ఆ గ్లడ్జిని చూపించేశాడు. అక్కడ గేమ్ చేంజర్ విషయంలోనూ అదే చేశాడు, ఇక్కడ అదే చేశాడు. నేను చెప్పేది ఏంటంటే మనం వ్యాపారం చేసుకునేవాళ్ళు, మనకెందుకు రాజకీయాలు? నీకు వైసీపీ వాళ్ళు చూడాలి, తెలుగుదేశం వాళ్ళు చూడాలి, బీజేపీ వాళ్ళు చూడాలి, జనసేన వాళ్ళు చూడాలి, ఇంకోహళ్ళు మామూలు వాళ్ళు ఉంటారు, ఇండిపెండెంట్ అభ్యర్థులు, అందరూ చూడాలి సినిమా అంటే ఒక వైసీపీ వాళ్ళు చూస్తే అయిపోదు, లేదంటే ఒక టీడీపీ వాళ్ళు చూస్తే అయిపోదు. ఏ ఒక్కరి వల్ల సినిమా అనేది విజయవంతం అవ్వదు. ఎవరు సపోర్ట్ చేయకపోయినా కూడా ఆ సినిమా అనేది ఫ్లాప్ అవుతుంది. అలాంటి మనకి వ్యాపారం చేసుకున్నారు డబ్బులు తెచ్చుకునే వాళ్ళకి అవసరమా రాజకీయాలు? అవసరమా? ఈ రాజకీయాలు సరే, వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళిన వాళ్ళు పూర్తిగా వెళ్ళిపోతే అది వేరు. లేదు ఉండి చేసుకుంటుంటే వాళ్ళ అదృష్టం, వాళ్ళు ఎలా ఉంటుందో తెలియదు. ఇలాంటి ఒక రాజకీయవేత్తని మీరు సినిమాలో పెట్టుకోవడం వల్ల, అందులోనూ ఒక వివాదాస్పదుడైనటువంటి రాజకీయవేత్తని పెట్టుకోవడం వల్ల అతను వచ్చి అందులోనూ గేమ్ చేంజర్లో అతను మాట్లాడినటువంటి మాటలు మీకు తెలుసు. అయినా కూడా అతన్ని ఎందుకు తీసుకొచ్చారు? అతనితో స్టేజ్ మీద ఎందుకు మైక్ ఇచ్చారు అతనికి? ఆ మైక్ తీసుకుని వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడేసి దాని పర్యవసానం
ఇవాళ మీ కుటుంబం వేదన పడేటువంటి పర్యవసానం. అయితే నేను ప్రేక్షకులకు చెప్పేది ఒక్కటేనండి, ఈ విషయంలో పాపం విశ్వక్సేన్ తప్పు లేదు. అతను కావాలని చేసింది కాదు. సినిమాలో అతను యాక్ట్ చేశాడు కాబట్టి పిలిచాడు, ఆ షోకి పిలిచాడు, స్టేజ్ షో ఆ రోజు. ఆ పిలిచినందుకు వచ్చినందుకు ఈ వెధవ చేసిన పెంట పని కాబట్టి దయచేసి ఒక మంచి టాలెంటెడ్ పర్సన్ని ఎంకరేజ్ చేయండి. అది చిన్నపిల్లోడు, 29 సంవత్సరాల పిల్లాడు, ఏం తెలుసండి పాప మా అబ్బాయికి. టాలెంట్ని నమ్ముకుని బతుకుతున్న పిల్లాడు. దయచేసి ఆ అబ్బాయిని క్షమించి ఆ సినిమాని అందరూ చూసి ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.